హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కప్పుగా రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. దీనితో ఒక కప్పు తీసుకున్నాను కదా, రవ్వ లడ్డు చేసుకుందామండి. బెల్లంతో చేసుకుందాము. ముందుగా ఒక కప్పుగా రవ్వ తీసుకోవాలి, అలాగే తగినంతగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి అంతా కరిగాక ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కలు, అలాగే బాదం ముక్కలు, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇందులోనే కిస్మిస్లు వేసుకున్నాం. నేను ఇక్కడ కొన్ని నల్లటి వేస్తున్నాను, అలాగే కొన్ని మామూలు కూడా వేస్తున్నాను. ఇవి వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ప్యాన్లో మనం గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెంచుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల సమయం అయితే మనకు వేయించుకోవడానికి పడుతుంది. సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి, లేదంటే కింద అంతా కూడా రవ్వ మాడిపోతుంది దానికి. చూడండి, ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. రవ్వ మనకు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా, బ్రౌన్ కలర్కి వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. మనం కలపడం మాత్రము ఆపకూడదు, లేదంటే కింద మాడుతుంది. కంటిన్యూస్గా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో రవ్వ ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. మనం రవ్వ ఎంత తీసుకున్నామో పచ్చి కొబ్బరి కూడా అంతే తీసుకోవాలి. నేను వెనకాల ఉన్నదంతా కూడా తీసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద మనకు కొంచెం ఇదంతా చెమ్మంతా పోయే వరకు, పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. లో ఫ్లేమ్ మీద ఇదంతా పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా పొడి పొడి అయ్యింది కదా, ఇలా పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రవ్వ వేసుకున్న ప్లేట్లోకి ఇది కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. మనము ఈ రవ్వ కొబ్బరి రెండు కూడా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పాన్ పెట్టుకొని 3/4 కప్పు వరకు నేను బెల్లం పౌడర్ వేస్తున్నానండి. ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా వేసుకొని బెల్లం అంతా కూడా కరిగే వరకు కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. కొంచెం జిగురుగా వస్తే అది కరెక్ట్గా సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము.
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ రవ్వ కొబ్బరి మిశ్రమం కూడా ఇందులోనే వేసి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం రవ్వ బెల్లము కొబ్బరి కూడా 3 కలిసే విధంగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ మీద ఉండకూడదు, ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. మొత్తం కూడా ఈ బెల్లము మనం బెల్లంలో అంతా కూడా కరిగే విధంగా ఇలా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నాను. హాఫ్ కప్పు కొంచెం తక్కువగా. ఇందులో కొన్ని ఇలా పాలు వేస్తూ కలిపేసుకోవాలి. ఇవి వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు. మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొన్ని పాలు వేసుకుంటూ ఒక ముద్ద లాగా వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఒక 1/2 కప్పు పాలైతే మొత్తం వేసేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్నాము. చూడండి, ఇలా ముద్దలాగా ఉంది కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలు లేదా 10-15 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని నాననిద్దాము. ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత చూసుకుందాము. మనకు రవ్వ అంతా కూడా మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఇలా కింది నుండి తీస్తూ కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం లడ్డూల్లా చుట్టుకోవడమే. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చుట్టుకోవాలి. ఇలా లడ్డూలు మధ్యలో బెల్లం అంతా కూడా అంటుకుంటుంది చేతుకు. అదంతా కూడా తీసేసుకుంటూ కలిపేసి ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా చాలా బాగున్నాయి కదా. అన్నీ కూడా ఇదే విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి. మనం బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లేకపోతే ఆన్ మీద ఉంచి కలిపేసుకున్నామంటే లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి, గుర్తుంచుకోవాలి అది. చూడండి, ఇలా తీసుకుంటూ ఈ లడ్డూలు చుట్టుకుంటూ ఒక ప్లేట్లో వేసేసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంతేనండి మన బెల్లంతో. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా జ్యూసీగా ఉంటాయి. సింపుల్గా కూడా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. మనము ఒక కప్పుగా తీసుకున్నాం కదా రవ్వ, 1/2 కప్పు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఎంత రవ్వ తీసుకున్నామో అంతే కొబ్బరి వేసుకున్నాం కదా, 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. చక్కెర ఇష్టం లేని వాళ్ళు ఇలా బెల్లంతో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా, సూపర్గా మనకి ఒక 10 days వరకు నిల్వ ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.